ఆంధ్రప్రదేశ్లో రసవత్తర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తూర్పుగోదావరి జిల్లాల రాజకీయం. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, అమలాపురం, కాకినాడ పార్లమెంట్లో జనం ఏమనుకుంటున్నారు? రాజమండ్రిలో ఉన్నాం మనం. రాజమండ్రిలో ప్రజల యొక్క ప్రజాభిప్రాయం ఎలా ఉంది? ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అలాగే ప్రభుత్వం చెబుతున్నటువంటి అభివృద్ధి, దానిపైన సోషల్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ పైన జనం ఏం మాట్లాడుతున్నారు, అలాగే ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి హామీలపై జనం యొక్క అభిప్రాయం ఏంటన్నది ఇక్కడ రాజమండ్రిలో తెలుసుకుందాం. ఎవరు గెలుస్తారు? ఏం అవకాశం ఉంది? ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? డెవలప్మెంట్ అంటే ఈయన చేసి పెట్టాడండి, ఏదో ఫండ్ ఇదైందండి. ఏమేమి చేశారు? కొన్ని మెయిన్ డ్రైనేజీలు చేశాడండి, రోడ్లు వేయించాడు, మెయిన్ పార్కులు అవి చేశాడు, కానీ అవి టికెట్లు పెట్టాడు. ఇంతకుముందు అయితే ఫ్రీగా ఉండేది, ఇప్పుడు టికెట్లు పెట్టాడు. అది ఓకే. జగన్ స్కీములు ఏమైనా ఉపయోగపడుతున్నాయి మీకు? జగన్ స్కీములు ఏమైనా వస్తున్నాయి? జగన్ స్కీమ్ అంటే నా ఆటోకి 2 సార్లు ఇచ్చాడండి, 3 సార్లు ఆఫ్ చేసాడు. సచివాలయానికి వెళ్ళి అడిగితే ఈఆర్ఓ గారు ఏ లింకులు చెప్పాడు, మానేసాం. ఇంట్లో వేరే స్కీమ్స్ ఏమైనా వస్తున్నాయి? అమ్మఒడి వచ్చింది మా అమ్మాయికి, దానివల్ల ఒకటి ఉపయోగం. మాకంటే చేయూత ఒకటే వచ్చిందండి. మాకు అంతకు మించి ఏమి రావు. సరుకులు అంటారా, కోట అది మటుకు మామూలుగా ఇంటికే డెలివరీ చేస్తారు. అంతకు మించి ఆయన వల్ల ఉపయోగం లేదండి. మా రోడ్డు మీద బతికేవాళ్ళం. అన్ని నిత్య సరుకులు అన్నీ కూడా ఆయన రేట్లు పెంచేశారు. ఎవరి కోసం కొన్ని మాకే ఇస్తున్నారు. 10,000 ఇచ్చేస్తే సంవత్సరం అంతా గట్టి పెన్షన్ వస్తుందండి. ఇంక స్కీమ్లు ఏమి ఉంటాయండి? అంటే పిల్లలకి వచ్చింది కదా, పిల్లలకి మా మనవాళ్ళకి వాళ్ళకే స్కీమ్లు అమ్మఒడి అది వచ్చిందండి. మా జగన్ అన్న వచ్చాక అన్నీ వచ్చాయండి. అన్నీ వచ్చాయి. ఆర్ఎస్సీ కార్డు, పింఛని 18,000 అన్నీ పడుతుంది జగన్ అన్నీ వచ్చాక. నాకు ఆటోకి 50,000 ఇచ్చారండి 5 సంవత్సరాలకి. తర్వాత మా ఆవిడ గారికి ఏమో 45,000 వచ్చిందండి. కాపు మేము వచ్చేయండి. సంవత్సరానికి 15,000 చొప్పున 3 సార్లు వచ్చిందండి. బాగానే ఉందండి పథకం. సంక్షేమ పథకాల వల్ల జనాలకి ఇబ్బంది మంచిదా చెడ్డదా సార్? మంచిదే అండి. అంటే స్కీమ్ పెట్టి పేదవాళ్ళని ఓ రకంగా ఇది చేస్తున్నాడు కాబట్టి మంచిదే అండి. ఇప్పుడు చంద్రబాబు 4,000 ఇస్తానండి. ఆడేమి ఇస్తాడండి? ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాడండి? 4,000 అమ్మఒడి ఒకడికి ఎత్తేనే మన ఆంధ్ర శ్రీలంక అవుతుందండి. మరి ఎంతమందికి ఎత్తే లంక అయిపోద్దండి? మంచిదేనండి, బాగానే ఉంది. ఇల్లు అయితే మాకు టీటీడీకో కట్టినప్పుడు ఇల్లు మాకు వచ్చిందండి. 1,00,000 రూపాయలు కట్టాం. డబుల్ బెడ్రూమ్ వచ్చింది. దానికి మా అన్నయ్య తాళాలు ఇచ్చారు. నాకు పింఛనీ వస్తుంది. తర్వాత మా మనవాడికి అమ్మఒడి అది పడిందండి. 3 ట్రిప్పులు పడింది. 4 ట్రిప్పులో చేయూత పథకం వేశారు. 48 ఏళ్ళు చేయూత పథకం వేశారు. అంతా బాగానే ఉందండి. మరి అలాంటిది ఏముందండి? ఇచ్చారు పథకాలు. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 10,000 వేసేవారు అంతే. ఈయనేమో 18,000 వేశారు. ఎవరు వచ్చినా పేదలకి న్యాయం చేయాలి కదండి. మరి పరిపాలన అయితే బాగానే ఉందండి. బాగానే ఉంది. ఏమోండి మరి ఇచ్చినా మరి ఏసీవాళ్ళకి ఉండాలండి. ముందు అన్నీ తీసుకున్నాం కదా, మనం న్యాయంగా చేసేవాళ్ళకి వెయ్యాలనేసి ఏసీవాళ్ళకి ఉండాలండి. మనస్సాక్షి ఉండాలి అంతే. ఇంతవరకు బాగానే చేశారు. మరి ఆయనకి వేస్తేనే మనకు ముందు కూడా బాగుంటుందని ఏసీవాళ్ళకి మనస్సాక్షి ఉండాలండి అంతే. అంతేగాని ఎవరు ఏది ఇచ్చేస్తున్నారు మన దానికి ఆశపడి వెళ్ళిపోవడం ధర్మం కాదు కదండి. ప్రభుత్వాల పట్ల, పథకాల పట్ల మీకు అవగాహన ఉంటుంది. ఏమైనా ఉపయోగం ఉన్నాయా మీ వరకు? అట్టయితే సార్ మొత్తము ప్రతి ఒక్క అన్నీ ఆయన పథకాలు ఇస్తున్నాడు. ఆయనకు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో 99% అయినా జగన్ తప్ప ఎవరు వచ్చేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే పథకాలు వచ్చినాయి మనకి. అన్నీ మనకు పథకాలు ఇచ్చి సోమరిపోతులు ఎట్ట సోమరిపోతులు అవుతారు సార్? ఏదైనా వాళ్ళ సోమరిపోతులు. ఇప్పుడు చదువుకి ఇచ్చారు, విద్యాదీవిని ఇచ్చారు. మరి వయసు ఇప్పుడు ముసలి నా తల్లిదండ్రికి నేను పెట్టలేకపోయినా ఆ 3,000 ఇచ్చిందానా ఈరోజు లక్షణంగా వాళ్ళు బతుకుతాండ్రు. ఆ 3,000 లేకుంటే ఎట్టో జరిగే పరిస్థితి? మరి నేను ఇక్కడ ఉన్నా, నాది రాయలసీమ, నాది కడప. రేపు ఎల్లుండి పోతా ఎలక్షన్కి. తర్వాత మరి నమ్మకం నేను పెట్టుకోలేకుండా అదే 3,000 జగన్ సార్ ఇచ్చిన తర్వాత లక్షణంగా వాళ్ళు హ్యాపీగా బతుకుతాండ్రు. చంద్రబాబు 4,000 ఇస్తాను, ఆ తర్వాత 9,000 ఇచ్చిన ఈడు కదా, యా నుంచి తెచ్చిస్తాడు ఆ నుంచి తెచ్చిస్తాడు. ఈలేడు కదా మనకి. ఈడు ఇచ్చే క్వశ్చనే లేదు, అతనిది కాదు, రాదు. ఇక్కడ పథకాలు తీసుకునే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కావచ్చు, దీంట్లో కావచ్చు, నెక్స్ట్ అధికారంలో వచ్చే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ చెప్పే మాటలు నమ్ముతారా? ఎందుకంటే 4,000 ఇస్తాము, 20,000 ఇస్తాము. ఎక్కడ నమ్ముతారు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇస్తానని ఇవ్వకుండా గుడ్డాడు కదండి. మరి పథకాలు ఇవన్నీ ఇస్తానన్న పథకాలు అన్నీ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఎలాగేస్తారండి? ఈయన ఇస్తున్నాడు కదండి బాగా జగన్ గారు. మీ ఇంట్లో ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి? నా ఇంట్లో చాలా బెనిఫిట్లు ఉన్నాయండి. చాలా అన్నీ బాగా చేశారు. మొన్న నాకు గ్యాస్ సిలిండర్ అయినట్లు కూడా బాగా డబ్బులు చేశారు. బాగా చేశారండి. పనులన్నీ బాగున్నాయని జగన్కి అయ్యారండి ఓట్లు అందరూ. మామూలుగా ఇలా పేదలకు పథకాలు ఇవ్వడం మూలంగా అభివృద్ధి లేదని వాళ్ళకి ఎందుకు అభివృద్ధి లేదని? బోళ్ళు అభివృద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు 16 సంవత్సరాలు చేయడు. 16 సంవత్సరాలు ఏం చేశాడు? అవునొద్దరించలేదు కదండి. అవునొద్దరించలేదు. అవడో ఖాళీగా ఉన్నారు. జనానంద ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఏమి ఇస్తాడని ఇప్పుడు ఇస్తానన్నా ఈయన ఇస్తున్నాడండి.
మళ్ళీ ఆయన ఎక్కడ ఇస్తాడండి, ఇవ్వలేడు కదండి. ఈయనే అప్పులు చేశాడండి, ఆయన ఎక్కడ అటుకొచ్చి ఇస్తాడండి అప్పులు, ఇంకంత చేస్తాడండి అప్పుడు చేయలేడు కదండి. ఇప్పుడు అంతా బాగుంది కదా, ప్రభుత్వం బాగుంది, అన్నీ బాగుంది, మళ్ళీ జగనే రావాలండి. రాజమండ్రి రాజకీయాల్లో మాస్ ఓటర్ అత్యంత కీలకం. కేవలం దిన జీవితం మీద బతికేటువంటి వారు రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే ఏదో ఒకటి చేస్తారనేటువంటి ఆశతో ఉన్నారు. ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి జాంపేట ఫిష్ మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది, జనం ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి తెలుసుకుందాం. బాగానే ఉందండి. అమ్మఒడి కానీ ఆ వికలాంగుల పెన్షన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. మా 3 పిల్లలండి, ఒక పాపకే వచ్చినాయండి. మా ఆయన గారు వికలాంగులు, హ్యాండిక్యాప్ అన్నమాట. ఆయన పెన్షన్ వస్తుంది, 3000 పెన్షన్ వస్తుందండి. అంటున్నారండి, మరి ఏమో తెలియదు, రావాలి కదండి. మా ఆయన గారికి వస్తుందండి, పింఛన్ వస్తుందండి, అంతే. ఏది రాలేదు, జోకడే వచ్చింది. నాకేం రావట్లేదండి, నాకు హార్ట్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి కానీ రావట్లేదు. మా ఇంట్లో అమ్మఒడి వచ్చిందండి, రుణమాఫీ డ్వాక్రా ద్వారా రుణమాఫీ వచ్చిందండి. గవర్నమెంట్ వస్తే ఇంకా ఎడ్యుకేషన్ గవర్నమెంట్ పరంగా జగన్ పరంగా ఎడ్యుకేషన్ బాగా చేశారండి. ఆరోగ్యశ్రీ కూడా చాలా బాగా చేశారు. ఈ 2 విషయాల్లో మెయిన్ జీవితంలో పిల్లల భవిష్యత్తు నిమిత్తం అయితే ఎడ్యుకేషన్ బాగా చేశారండి. దాని నిమిత్తం జగన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రెండోది ఆరోగ్యపరంగా కూడా ఎంతోమంది లేనోళ్ళు చేసుకోలేని ఆపరేషన్లు అవి కూడా జగన్ ఆరోగ్యశ్రీ ద్వారా బాగానే చేశారండి. మరి ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ పోటాపోటీగా ఉంది, మరి ఎవరు వస్తారనేది దైవచిత్తం తెలియాలి. మేము జగన్కి వేస్తాం సార్, ఎందుకంటే ఇది కరోనా వచ్చినప్పుడు కూడా చాలా ఇదిగా చేసి పెట్టారు గవర్నమెంట్. దాని పరంగా మేము ఫ్యాన్కే వేస్తాం సార్. వస్తున్నాయండి, 4 సార్లు రావాల్సినాయండి, 4 సార్లు అన్నారండి, 3 సార్లే వచ్చినాయి, ఇంకా కానమై రాలేదు. ఏమండి ఏం చెప్తామండి, వస్తాయో రావంటే ఏం చెప్పలేమండి, అంతేనా. ఇప్పుడు ఏం చెప్పినా ఆయన అప్పులు చేసి వేస్తున్నాడు, అన్నీ గవర్నమెంట్ ఎంత అప్పులు చేసి వేస్తున్నాడో అన్నీ చేస్తున్నారు అని అంటున్నారండి. ఏం చెప్తామండి దానికి, మేమేం చెప్పలేమండి. చంద్రబాబు నాయుడు ఏమో అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు. ఏమో అండి చెప్పలేమండి. అదే ఈయన అన్నాడు 4 సార్లు వేస్తానని, 3 సార్లు వేసాడు డబ్బులు. మాకు 18,000 ఏంటి ఇవేంటి అవి వేయలేదు. మరి అలాగే ఆయన కూడా నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు ఎవరికి తెలుసండి. అవి వేసాడు అని అనుకోవాలా, అంతే కదండి. అదేనండి. మీకు ఏ పథకాలు వచ్చినాయి? చేయూత డబ్బులు పిల్లలకండి, మరి అమ్మఒడి డబ్బులు, ఇంకా చాలా పథకాలు ఇస్తున్నారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన కానించి 5 సంవత్సరాలు కూడా మాకు చాలా మేలే జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల్లో ఏది కావాలన్నా మాకు అందుబాటులో మా జగనన్న మా రాజాబాబు కూడా చేస్తున్నారు. ఈ పరిపాలన వచ్చాక రోడ్లని డ్రైనేజీలని ప్రతిదీ కూడా చాలా బాగుంది. మరి ఇప్పుడు కూడా మెజార్టీగా మా జగన్ మా రాజాబాబు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. నాకు పెన్షన్ నెలకు 3,000, ఇంటికి తెల్లారగట్ల 6 గంటలకి 5 గంటలకే వచ్చి ఇస్తున్నారు. నాకు పెన్షన్ వస్తుంది, మా నాన్నగారికి వస్తుంది, మా అమ్మగారికి వస్తుంది. మా ముగ్గురికి పెన్షన్ తెల్లారు 5 గంటలకే మా వాలంటీర్లు వచ్చి లేపి మమ్మల్ని మాకు పెన్షన్ ఇస్తున్నారు. ఏమి ఇబ్బంది ఏం పడలేదండి, ఇబ్బంది అయితే ఏం పడలేదు మాకు. ఇంకా ఈ మధ్యకాలంలో ఎవరికన్నా బాగోపోయినా కూడా ఫోన్ చేస్తే జగ్గంపూడి రాజా గారు అందుబాటులో ఉండి చక్కగా మాకు ముందుగా అక్కడ ఉండి హాస్పిటల్లో ఉండి మాకు సరైన వైద్యం కూడా అందించారు. అక్కడ ఉండి వైద్యం కూడా మాకు సరైన వైద్యం ఇచ్చారండి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటున్నారు, మీరు దానికి ఏమన్నా ఆలోచిస్తారా? ఇంతకుముందు గతంలో ఇత్తమని చాలా వెళ్ళి అక్కడికి వెళ్ళి నుంచుని తెచ్చుకుని చాలా టైం అయ్యేదాకా ఉండి తెచ్చుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు అది కాకుండా మన ఇంటికి వచ్చి మనల్ని లేపి ఇచ్చిన పెన్షన్ మంచిదా? అక్కడికి వెళ్ళి కోళ్ళగాలిలాగా అక్కడ నుంచుని ఆఫీసుల చుట్టూ తిరిగింది మంచిదా? 3,000 అయినా చాలు, కానీ ఇంటికి తెచ్చి చక్కగా ఇస్తున్నారు, మమ్మల్ని లేపి మరీ ఇస్తున్నారు. తెల్లారుజామున 5 గంటలకు వాలంటరీ వచ్చి లేపి మరీ ఇస్తుంది. ఇది మంచిదా? 4 ఏళ్ళు చూసుకుని అక్కడికి వెళ్ళి కూర్చుని పాటలు పాడి వస్తాం మంచిదా?
మొన్న ఒక బాగా ముసలి ఆవిడ ఇబ్బంది పడిపోయింది. ఇప్పటికి ఇంకా పెన్షన్ అందుకోకుండా ఇవాళ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకుండి అంత పరిస్థితి వచ్చింది. ఆ ముసలిది గొళ్ళును గోలెడుతుంది. మా లాటోళ్ళని తెచ్చి కాదేదో ఆవిడ ఏలుముద్ర ఎత్తినకని ఎవరయ్యి ఆవిడ చాలా బాధపడుతుంది. మేము అంటావా వెళ్ళి తెచ్చుకుంటాం, అలాంటి వాళ్ళు తెచ్చుకోలేరు కదా. ముసలోళ్ళు ఉన్నారంటే చాలా ఇబ్బంది పడతారు. మా పక్క ఆవిడైతే చాలా బాధపడుతుందండి, ఇంకా తీసుకోలేదు పెన్షను. అక్కడ బ్యాంక్ వెళ్ళి సంతకాలు పెట్టి అవన్నీ చేతనే కానీ ఇవ్వనన్నారంట. వాటి కోసం ఈ రోజు వెళ్ళి ఉదయం వెళ్ళి తెచ్చుకుంటాను. 1వ తారీఖు వచ్చిన పెన్షన్ ఇవాళ ఎన్నో తారీఖు చూడండి, ఇవాళ 8వ తారీఖు అండి. 8వ తారీఖు దాకా కూడా పెన్షన్ అయిపోతే ముసలోళ్ళు ఎలాగుంటారు చెప్పండి. అందుకు కాబట్టి ప్రభుత్వం అయితే మాకు జగనన్నే రావాలండి. జగనన్న మా రాజాబాబు రావాలి. లేదు 100 సంవత్సరం మా జగనన్న మా రాజాబాబు మెజార్టీలో వస్తారండి. అంటే వాలంటీర్ వ్యవస్థ మీకు బాగా ఉపయోగపడింది, చాలా బాగుందండి. ఇప్పుడు మామూలుగా ముస్లిం సామాజిక వర్గం ముస్లిం మతాల కానీ రిజర్వేషన్ సంబంధించి చర్చ జరుగుతుంది. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలంటే ఆయన ఒక సెక్యులర్ వాది కాబట్టి ముస్లింలకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇప్పుడు జరిగినంత ప్రయోజనం ఎప్పుడు జరగలేదన్నమాట. రాష్ట్ర విభజనంతరము మీరు ఒక్కసారి చూసుకుంటే చంద్రబాబు హయాంలో కేవలం 2665 కోట్లు మాత్రమే ముస్లిం సామాజిక వర్గానికి నిధులు కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ముఖ్యమంత్రి అయ్యాక 23,167 కోట్ల 93 లక్షల రూపాయలు అంటే కేవలం 50 నెలల కాలంలో విడుదల చేసినటువంటి గ్రాంటు డీబీటీ ద్వారా 12,366 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 10,810 కోట్లు. సో ఇలా 8,100 కోట్లు ఇవన్నీ విడుదల చేశారన్నమాట. దాదాపు జనాభా నిష్పత్తితో సమానంగా 50,000 ఈ రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది జనాభా ఉంది అని చెప్పేసి సెన్సెక్స్ ఏదైతే చెప్తుందో 50 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. రాజమండ్రిలో ఎందుకు వైసీపీకి ఓటు వేయాలంటే పథకాలు ఏమైనా వచ్చాయా మైనారిటీలకు? రాజమండ్రిలో పథకాలు ఏముందండి, అమరజీవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% కల్పించిన దాత రాజశేఖర రెడ్డి గారు, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన మనకి ముస్లిమ్స్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు, పంచాయతీలు ఇచ్చాడు, జడ్పీటీసీలు ఎమ్మెల్సీలు ఇచ్చాడు. అంత ఘనత ఎవరు ఏ దేశంలో కూడా ఇవ్వలేదు. ముస్లిమ్స్కి ప్రాధాన్యత ఇచ్చిన ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి. దాని తర్వాత ఇంకోళ్ళు ఎవరు ఇవ్వలేదు. అంటే ఇంటింటికి జగన్ పెట్టే స్కీములు మీకు వస్తున్నాయి? అమ్మఒడి కానీ తర్వాత వస్తున్నాయండి. అమ్మఒడి వస్తుంది, అలాగే 40 ఇయర్స్ అబవ్ వాళ్ళకి కూడా ఏదైతే ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అవన్నీ కూడా లబ్ధి పొందుతున్నారు. అలాగే విద్యా దీవెన అని చెప్పేసి, అట్లాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా 25 lakhs లిమిట్ కూడా పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకి చాలా లాభం చేకూరుస్తుంది. రాజమండ్రిలో మైనారిటీ ఓట్లు ఎందుకు జగన్ చేయాలని ఏం చెప్తారు? స్కీమ్కి సంబంధించి ఏమైనా రీచ్ అయ్యారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఎస్పెషల్లీ మైనార్టీస్ కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు అయితే దానివల్ల ముస్లిం సమాజం చాలా బెనిఫిట్ పొందుతుంది. ఎందుకంటే ఈరోజు డాక్టర్స్, ఇంజనీర్స్ 4% రిజర్వేషన్ రావడం వల్ల మా పిల్లలు ఈరోజు ఇంజనీర్స్గా, డాక్టర్స్గా తయారవుతున్నారు. ఇంతకుముందు డాక్టర్ చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా ఎంతో ప్రయాసతో కూడిన ఖర్చు ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ 4% రిజర్వేషన్ వల్ల ముస్లిం సమాజం ఎంతో లబ్ధి చేకూర్చి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి మనం ముస్లిం సమాజం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఆయన్ని మళ్ళీ మరొకసారి సీఎంగా చూడాలని మా కోరిక. జగన్ గారి అయితే పరిపాలన చాలా సూపర్గా ఉంది. మాకు అన్ని స్కీములు అందాయి. మా అత్తయ్యకి పింఛన్ ఏంటి, మా పిల్లలకి అమ్మఒడి ఏంటి, 18,000 అన్నీ, ప్రతి చేయూత, ప్రతి పథకం జగన్ గారు ఏ పథకాలు పెట్టారో ప్రతి పథకం మాకు అందింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ ఆ ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే మమ్మల్ని అధికారం చేస్తే 4,000 పెన్షన్ ఇస్తాము, 20,000 మేము దేనికి ఇది అవ్వలేదు కానివ్వండి. మాకు ముస్లిమ్స్ అని గుర్తించింది వైఎస్ఆర్ గారండి. తర్వాత ఏమో మాకు ముస్లిమ్స్ అని గుర్తించి మాకు మైనార్టీ లోన్ ఇచ్చి మాకు అన్నిట్లోనూ ఇచ్చేసింది జగన్ ప్రభుత్వం అండి. వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాతనే మాకు గుర్తించారు అన్ని. అవన్నీ మాకు మట్టికి జగన్ సార్ అండి. మేము దేనికి ఇదం లేదు. మాకు జగన్ సారే ఇదండి. మాకు జగన్ సార్ వచ్చిన తర్వాత మాకు ముస్లిమ్స్ అని మేము ప్రయారిటీకి ఇచ్చారు ఎక్కువగా. మాకు మైనార్టీ లోను, మా పిల్లల చదువులు, జేవీడి పథకాలు అన్నీ మాకు సమకూరుతున్నాయండి.
పిల్లల స్కూలుకు సంబంధించి ఏం చెప్తారు? పిల్లల స్కూల్ అంటే బాగా జరుగుతుందండి. అమ్మఒడి ఏంటి ఇప్పుడు ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్ అంటే మొత్తం ఇంగ్లీష్ మీడియం లాగా అంతా తయారైంది. ఇప్పుడు అంటే ప్రైవేట్ స్కూల్ ఏది గవర్నమెంట్ స్కూల్ ఏది అన్నది ఏం తెలియట్లేదు. గవర్నమెంట్ స్కూలే ఇంగ్లీష్ మీడియం లాగా రన్ అవుతుంది. డెవలప్మెంట్ అంటే మా ఏరియాకి డిఎంఎస్ స్కూల్ డెవలప్ చేశారండి. అంతే గవర్నమెంట్ స్కూల్ మా ఏరియా కంటే ఇప్పుడు దాకా అయితే ఏం లేదు. జగనన్న మా అబ్బు పెట్టాడు, మమ్మల్ని ఆదిచ్చాడు, మమ్మల్ని చూశాడు, మమ్మల్ని కాపాడ్డాడు. మాకు ఏదైనా సరే లోటు లేకుండా చూశాడు బాబు. ఏది లోటు లేదు తండ్రి. వస్తుందండి, ఇయ్యాలే తెచ్చుకున్నాను. ఎక్కడికో కాశీలో పోయి ఇవ్వలేదు, ఇది బ్యాంకులో ఎక్కడ పడలేదు. నన్ను ఇచ్చారు. ఆ బాబాయ్ చాలా బాగుందండి. ఇంటికి పెన్షన్ వస్తుందండి. తర్వాత ఇల్లు లేదంటే 2 తలాలు ఇచ్చారండి పిల్లకి నాకు. చాలా బాగా చేశారండి. చాలా జగన్ బాబు అండి. రావాలండి. మీకు ఏమైనా పథకాలు అందుతాయా? మా అందుతున్నాయి. ఏ పథకాలు ఏంటండి? ఇదండి అందుతుందండి. అందిందండి. 18 ఏళ్ళు అందిందండి. 3 సార్లు వచ్చిందండి. అంతా బాగానే ఉందండి. అంతా బాగానే చూసారండి. అంటే మళ్ళీ జగనే రావాలండి. మీకు పింఛనే వస్తుంది? వస్తుందండి. ఎంత వస్తుంది? 3000 అండి. ఇంతకు ముందు వాలంటీర్లు ఇంటికి తెచ్చి ఇచ్చేవారు, అది బాగుందా? లేకపోతే ఇప్పుడు మీరు డైరెక్ట్ అకౌంట్ లో? ఇది బాగోలేదండి నాకు. ఏది బాగోలేదు? బ్యాంక్ కాడికి వెళ్ళింది బాగోలేదు. అమ్మ ఇక్కడికి వెళ్ళాం, అది బాగోలేదు. ఇది మాత్రం బాగుంది. ఇంటికి తెచ్చి మాకు ఇచ్చింది బాగుంది. బియ్యం కాడించి మొత్తం అన్ని సమత్తం అంతా మాకు పెట్టుబడి పెట్టారు. జగన్ బాబు గారు, రాజాబాబు గారు పెట్టారు మాకు. ఇప్పుడు మీ పింఛని చంద్రబాబు 4000 పింఛన్ ఇస్తానంటున్నారు. మాకు వద్దు 4000. మరి జగన్ 3 ఇస్తాను. చాలు, అది చాలండి మాకు. ఏం చేశారమ్మా జగన్? అన్నిటికి మంచి చేసుకొచ్చారు. మీకు ఏమన్నా పథకాలు వచ్చినాయా? అన్నీ వచ్చేసేయండి, అన్నీ ఉన్నాయి. అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి వస్తుంది. పిల్లల డబ్బులు వస్తున్నాయి. పిల్లలకు బియ్యం ఇచ్చాడు. అన్నిటికి అన్నీ వచ్చాయి మాకు. 4 ఏళ్ళు మాకు వద్దు. ఇళ్ళ స్థలం వచ్చిందా? ఇళ్ళ స్థలం వచ్చిందండి. వాలంటరీ వ్యవస్థ మీకు నచ్చిందా? నచ్చిందండి. అదే బాగుందా లేకపోతే ఇదే బాగుందండి మాకు? వాలంటరీ వ్యవస్థ అదే బాగుంది. గారు ఇచ్చారండి మాకు. భూములు ఏంటి, పిల్లలకి పథకాలు ఏంటి, మొత్తం అన్నీ సమత్తం అంతా ఇచ్చారు. అన్నీ మాకు ఇబ్బంది లేని తిండి ఇచ్చారు. కరువుల్లోనేటి, మంచులోనేటి, చెడ్లోనేటి ఈ 6 పిల్లలు తెచ్చి ఇంటికి లెగ్గొట్టి మనీ డబ్బులు ఇస్తున్నారు మాకు. తెలుగుదేశం ఇంత ముందు వచ్చినప్పుడు అయితే అండి మాకు ఏం లేవండి. ఓ ఇండ్ల స్థలం కానీ ఏమి ఉండదు కదండి. నాయకులకు దగ్గర కూడా తిరిగినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు కాదండి. జగనన్న వచ్చిన తర్వాత ఇల్లు స్థలం వచ్చింది, పెన్షన్ అందుతుందండి. మాకు దేనికి ఇబ్బంది లేదండి. ఇదికి కూడా వేశారు. నీళ్లు కూడా సౌకర్యం బాగా జరుగుతుంది. పథకాలు అన్నీ కూడా అన్నీ బాగానే పెట్టారండి. పెన్షన్ వస్తుందండి. వారంటీ పని కూడా ఇంటింటికి వచ్చి తెల్లవారినే పెన్షన్ ఇవ్వడం అండి. వాళ్ళు చేసేవారికి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కష్టపడి చేస్తున్నారండి. అంటే గత 2 నెలలుగా వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇవ్వట్లేదు కదా? లేదండి, బ్యాంకుల్లో వేసారండి. కొంతమందికి ఈఎంఐలు కూడా కట్ అయిపోయినాయండి. అంటే అందరూ ఒకలాగా ఉండరు కదండి. మరి జగన్ గారు వచ్చాక బాగుందండి పరిపాలన. రాజా గారు కూడా ఏదైనా బాగానే చేస్తున్నారండి. రోడ్లు లేనండి, సైడ్ కాలువలు అన్నీ కూడా పెన్షన్ అన్నీ బాగానే చేస్తున్నారండి. వాలంటీర్లు ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారండి. అన్నీ బాగానే ఉన్నాయండి. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో పాలనకి ఈ ప్రభుత్వంలో పాలనకి చాలా తేడా ఉంది సార్. గత ప్రభుత్వంలో అయితే మా అమ్మగారు బాగా కళ్ళుగా ఆపడం ముసలివాడండి. ఆవిడని పంచాయతీ దగ్గర తీసుకెళ్ళి పొద్దుట తీసుకెళ్తే మధ్యాహ్నం వరకు ఇంటికి వచ్చేవాళ్ళం కాదండి. పెన్షన్ తీసుకుంటాకే లైన్లో నించుండేవాళ్ళు. కనీసం టిఫిన్ కూడా చేసేవాళ్ళం కాదండి. టిఫిన్ చేస్తాకి వెళ్తే మళ్ళీ ఏ టైం అవుద్దని ఉండేవాళ్ళం సార్. అనేక ఆ పరిస్థితులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు సార్. జగన్ గారు వచ్చిన తర్వాత పొద్దుటే నిద్రమోకాల మీద ఉన్నవాళ్ళని లెగ్గొట్టి మరి పెన్షన్లు ఇస్తున్నారు సార్. అటువంటి దేవుడు మా జగనన్న. అలాగే మా ఎమ్మెల్యే గారు రాజా గారు అండి. ఇప్పుడు మేము నించున్న రోడ్డు గత ప్రభుత్వంలో రాళ్ళు రెప్పలతో ఉండేశారు. ఇక్కడ ఈ రోడ్ని హైవే రోడ్డుకి చేర్చి మెయిన్ డ్రైన్ వేసి మాకు ఎటువంటి సమస్యలు లేకుండా చేశారు సార్. అలాగే జిఎల్ఆర్ ట్యాంకుల ద్వారాగా గోదావరి వాటర్ కూడా అందించారు మాకు రాజాబాబు గారు. ఆ సీఎం గారు దయ వల్ల, మా రాజాబాబు గారి దయ వల్ల
ఈ సూర్యారావుపేట గ్రామం ఎంతో అభివృద్ధి చెందించారు. రానున్న రోజుల్లో కూడా ఈ మా రాజబాబు గారిని, సీఎం జగన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి రాష్ట్ర ప్రజలంతా చాలా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉండేవారు. 2019 ఎలక్షన్ ముందు, 2019 ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన కాడి నుంచి కూడా ఈ రోజు నుంచి ప్రజలు కష్టం అంటే ఏంటో తెలియకుండా కంటికి రెప్పలా చూసుకుంటూ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద ధనిక ప్రజలందరినీ కూడా చూసుకుంటూ వచ్చారు. మరి రానున్న కాలంలో కూడా మరొకసారి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి గత టీడీపీ ప్రభుత్వంలో అయితే ప్రతి ఒక్కరు పెన్షన్లో ప్రతి ఆఫీస్ చుట్టూ వెళ్ళి చాలా ఇబ్బందులు పడేవారు. వారు పెట్టినటువంటి జన్మభూమి కమిటీల ద్వారా అయితేనే మాత్రం పెన్షన్లు వచ్చాయి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటే పెన్షన్ ఎలిజిబుల్ చేయడం, వారి ఇంటికి అట్టుకెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుండేది. మరి గత 2 నెలల కాలం ముందు నుంచి కూడా మరి టీడీపీ ప్రభుత్వం ఈ యొక్క వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఏదైతే ఆఫ్ చేశారో ఆ పెన్షన్ విషయంలో అయితే నిజంగా చూస్తే చాలా బాధాకరమైన విషయం. చాలా ఇబ్బందులు పడి మొన్న మండు టెండలో కూడా చాలా ఇబ్బందులు పడితే నిజంగా వాళ్ళు చూసి చాలా బాధ అనిపించింది. మేము కూడా వెళ్ళి కొంతమందికి దగ్గరుండి కూడా సాయం చేసాం. మరి ఎంత దుర్మార్గ పరిపాలనగా చంద్రబాబు నాయుడు మాట్లాడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన ఎలెట్టి చూపే దరిద్రుడిగా తయారాడు చంద్రబాబు నాయుడు. మరి అటువంటి ముసలోళ్ళు ఉసురు పోసుకుని రేపొద్దున చంద్రబాబు నాయుడు 2024 జరగబోయే ఎలక్షన్లో సముద్రంలో కలిసిపోయి 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలు ఆశీర్వదించడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. పేన గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటేయాలనే ఆదృతను ప్రజలందరూ చూస్తున్నారని తెలియజేస్తున్నాం. గతంలో పోల్చుకున్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిన దానికి పోల్చుకుని చెప్తే ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారండి. గతంలో కూడా మాకు ఏది నెరవేర్చినట్టుగా ఏది కనపడలేదు. కానీ అదే రాజకీయం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటింటికి అమ్మఒడి, పింఛని ఇవన్నీ కూడా మాకు తెల్లవారితేసరికి 6 గంటల అవతలకి తలుపు కొట్టి పింఛని ఇచ్చి మా పిల్లకి 3వ సంవత్సరం 3వ తరగతి చదువుతుంది 2 సార్లు అమ్మఒడి పడిందండి. అంటే మాకు ఈ ఇల్లు వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కానీ చంద్రబాబు నేను అధికారంలో వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తూ ఉంటున్నారు. అది ఎంతవరకు గతంతో పోల్చుకునే చెప్పగలం, కానీ భవిష్యత్తులో ఏం చేస్తారనేది మేము చెప్పలేం కదండి. దాన్ని ఉద్దేశించుకుని అయితే మాకు ఇప్పుడు వరకు మా ఎమ్మెల్యే రాజాబాబు గారి సైడ్ నుంచి కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైడ్ నుంచి కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. గతంలో పోల్చుకున్న రాజకీయంతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు కానీ నెరవేర్చిన పథకాలు కానీ మాకు ఏవి కూడా పూర్తిగా అందలేదు. ఇది గవర్నమెంట్ని ఉద్దేశించి చెప్పే పథకం కాదు, ఒక కామన్ మ్యాన్గా నేను పొందిన దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పే విషయం ఇది. మూలంగా నష్టమే తప్ప లాభం లేదని అన్నారు ఫస్ట్లో, కానీ అంతకుమించి పథకాలు ఇస్తామని అంటున్నారు. జగన్ పథకాల వల్ల నష్టపోయారని ఎవరన్నా ఇతర పార్టీ వాళ్ళు అనాలి తప్పండి, ప్రజలైతే ఎవరు అనరండి. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన వాళ్ళే, లబ్ధి లేని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఇంటికి లబ్ధి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడండి, నేను సిద్ధం, మీరు సిద్ధమని ప్రజలను అడుగుతున్నాడు. మీకు మేలు జరుగుంటే ఓటేయండి, మేలు జరగకపోతే నన్ను పక్కనే పెడతారో లేకపోతే మేలే చేస్తారో, మీకు మేలు జరిగితేనే చేయండి అని చెప్తున్నాడు ఆయన. దీని గురించి మనం ప్రత్యేకించి ఆతరం యుద్ధం అంటున్నారు, ఈయనేమో సిద్ధం అంటున్నారు. దాన్ని బట్టే ప్రజలకు అర్థమవుతుంది కదండి ఏంటన్నది. అంటే నేను అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ స్కీములు ఇస్తానని చెప్పి అంటే గతంలో ఎందుకు ఇవ్వలేకపోయారండి, ఆయన 250 రూపాయలు పింఛను ఇచ్చేవాడు, ఇప్పుడు ఏమైనా 3000 రూపాయలు చేశాడు. ఇప్పుడు ఇంటికి 3 ఉంటే 3 ఇస్తాను, 4 ఉంటే 4 ఇస్తాను అంటున్నారు. అప్పుడు 250 రూపాయలు ఇవ్వడం ఆయన వల్ల కాకపోయి ఈయన ఇచ్చి 3000 కూడా ఇవ్వలేడని చెప్పారు కదండి నేను చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఈయన ఎలాగ ఇచ్చేస్తారని ఎక్కడి తెచ్చేస్తారు. అవునండి, నా భార్యకి కోపనేస్తం వస్తుంది, నాకు వాళ్ళకి రైతు భరోసా పడుతుంది అంటే, మా అబ్బాయికి ఫీజు రీజమెంట్ వచ్చింది. ఇంకా అంతకంటే ఏం జరగాలండి. మా ఇంట్లో 3 మేలు జరిగింది. అభిమానం ఉంటుంది. ఇప్పుడు ఆయన చంద్రబాబు అంతకుమించి ఎక్కువ చేస్తానని చెప్తున్నారు.
చంద్రబాబు గారు చేస్తానని చెప్తున్నారు, కానీ జగన్ గారు చేసి చూపించారు కదా. ఒక పిల్లలకి అమ్మఒడి ఏంటి, స్కూల్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్, మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తున్నాం ఎంత బాగా డెవలప్మెంట్ అయింది. స్కూల్ బుక్స్ దగ్గర నుంచి వాళ్ళ షూస్, బుక్స్ అవన్నీ. ఎందుకంటే చూస్తున్నాం కదండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని మనం చూస్తున్నాం. స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఇప్పుడు ఒక ఫ్యామిలీని తీసుకుంటే ఆ ఫ్యామిలీలో పెన్షన్ వస్తుంది, పిల్లలకి అమ్మఒడి వస్తుంది, పెద్దవాళ్ళకి వైఎస్ఆర్ ఆసరా వస్తుంది, అందరికీ రైతు భరోసా వస్తుంది. అన్ని స్కీమ్స్ లబ్ధి పొందుతున్నారు. ఒక ఫ్యామిలీ నుంచి జగన్ గారి పాలన ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే వైద్యం, విద్య అవన్నీ చాలా డెవలప్మెంట్ అయింది. నాడు నేడు స్కూల్ చూడొచ్చు మనం. వస్తున్నాం. మా అమ్మగారికి పెన్షన్ తీసుకుంటున్నారు, మా మావయ్య గారు తీసుకుంటున్నారు, మా మావయ్య గారు రైతు భరోసా తీసుకుంటున్నారు. అందరూ చూస్తున్నాం కదా, అందరూ లబ్ధి పొందుతున్నారు. ఇచ్చేవారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆపేశారు, కానీ ఇంతకుముందు మన కాళ్ళ దగ్గరికే పెన్షన్ వచ్చేది వాలంటీర్ సిస్టమ్ ద్వారా. కానీ ఒక్క నెలలో ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ చూస్తున్నారు. మళ్ళీ ఈ వాలంటీర్ సిస్టమ్ వస్తే ఇప్పుడు ప్రజెంట్ చూసుకోవచ్చు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ కూడా వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఇంటికి వచ్చేసేవి. ఇంతకు ముందు అయితే మనం గ్రామ సచివాలయాలకు వెళ్ళి ఒక రోజు అంతా లైన్లో క్యూలో నుంచొని తీసుకునేది, చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే ప్రజెంట్ బాగుంది. వాలంటీర్ సిస్టమ్ ఏంటి, సచివాలయం ఏంటి. కరోనా టైంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు అవనండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవనండి, పీపీ కిట్లు పంపించారు, మెడిసిన్స్ పంపించారు, వాలంటీర్ల ద్వారా బోలంతా సర్వీస్ చేశారు. మన ఇంటికి దగ్గర ఉన్నవారు మనల్ని పట్టించుకున్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరిని పొద్దుట మధ్యాహ్నం మెడిసిన్స్ ఇచ్చేవారు, ఫుడ్ ఇచ్చేవారు. అన్ని రంగాలుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క ఓటరు లబ్ధి పొందాడు. ప్రతి ఇంట్లోని సర్వే చేసి వాళ్ళ ఆరోగ్య రీత్యా ఎలా ఉన్నారు, ఏంటి వాళ్ళ కంప్లైంట్లు ఏంటి, దాని మీద పూర్తి అవగాహన తీసుకుని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్స్ ఇచ్చేవారు, ఫుడ్ ఇచ్చేవారు. అన్ని రంగాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా 2 సంవత్సరాలు కూడా చాలా అభివృద్ధి చేశారు. అవునండి. డెవలప్మెంట్ లేదనేది కొంతమంది వాదన. జగన్ సంక్షేమ పథకాలు అది కొంతమంది టీడీపీ వాళ్ళు చేసే ఇది తప్పించి జనాలు మాత్రం కరెక్ట్గానే జగన్ గారు వైపే ఉన్నారండి. మాది రాజానగరం, నా పేరు ఎక్కల వెంకటనాగేశ్వరరావు. ఇక్కడ అందరూ కూడా జగన్ గారికి సపోర్ట్గా ఉన్నారండి. జగన్ గారు చేసే పథకాలండి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు జగన్ ద్వారా నెగ్గిన మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పుడు జగంపూడి రాజా గారు. ఈ చెరువు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక రాజానగర్ మంచినీళ్ళ చెరువు అంతకుముందు గతంలో 30 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి ఈ మా రాజా గారు వచ్చిన తర్వాత జరిగింది. ఇక్కడ ఇంచుమించు ఇళ్ల పట్టాలు ఇంచుమించు 1000 పట్టాల దాకా ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చేవాడి రాజానగర్లో. అలాగే ప్రతిదీ కూడా ఇంటికి వచ్చి అమ్మఒడి స్కూల్స్, నాడు నేడు స్కూల్స్ ఉన్నాయండి. నాడు నేడు పేరు చెప్పి స్కూల్స్ చాలా డెవలప్మెంట్ చేశారు. స్కూల్లో రూమ్లో డిజిటల్ బోర్డులు కానీ లేకపోతే ఫ్యాన్లు కానీ అలాగే టేబుల్స్ అవన్నీ కూడా ఫర్నిచర్ అంతా కూడా అలా ప్రతి విషయంలో కూడా డెవలప్మెంట్ కనిపిస్తూనే ఉంది. స్కీమ్స్ రజకులు ఉన్నారనుకోండి, రజకులు అలాగే మంగళ షాపులకి లేకపోతే టైలర్స్కి వీళ్ళందరికీ కూడా 10,000 ప్రతి సంవత్సరం 10,000 ఇస్తున్నారు. అలాగే చేనేత కార్మికులకి 24,000 రూపాయలు ఇస్తున్నారు. ఇలాంటివన్నీ స్కీమ్స్ చూసి జనాలందరూ అట్రాక్ట్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తానన్నాడు కానీ చేయలేదు. చేస్తానన్నాడు లాస్ట్ టైం, అంతకుముందు మేనిఫెస్టోలో. ఈయన చేస్తానన్నాడు, చేసి చూపించాడు కూడా. చేసే ఓటు అడుగుతున్నాడు. గవర్నమెంట్ స్కీములకు సంబంధించి ఏమైనా ఉపయోగం ఉందా లేకపోతే? ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాల్లో మొత్తం ప్రపంచ దేశాల్లో మహమ్మారి కరోనా వచ్చింది. కరోనా వస్తువులో వాలంటరీ వ్యవస్థ పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేసి బాగా కాపాడండి. అదే చంద్రబాబు నాయుడు అయితే కరోనా టైంలో చేతులు ఎత్తేద్దరండి. ఏమండి, 1 2 అప్పు చేసాడు అంటున్నాడండి. అప్పు చేయకపోతే కరోనా సంవత్సరంలో 2 సంవత్సరాల్లో కరోనాయే పోయిందండి. ఇందులో కోలుకోవటంలో 1 సంవత్సరమే పోయింది, ఉన్నది మిగతాది 2 సంవత్సరాలు. అలాంటి టైంలో కూడా అంతటి సిచ్యువేషన్లో కూడా మీ ఇంట్లో ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయండి. మా అమ్మాయి, ఒక అమ్మాయి చదువుతుందండి, ఒక అమ్మాయి మానేసింది. అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుందండి, పెన్షన్లు ఇస్తున్నారు, జగనన్న కాలనీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఎవరైనా సరే, ఏ టీడీపీ నాయకుడిని అయినా సరే 10 నిమిషాల్లో ఏ పథకం అయినా సరే ఆ మానకట్ట చెప్పమనండి. అదే చంద్రబాబు నాయుడు గారిని చెప్పలేడండి. అతను పాలన అంతా అబద్ధాలండి. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, చేయలేదు. డ్వాక్రా రుణమాఫీలు చేస్తానన్నాడు, చేయలేదు. రాజధాని కడతా అన్నాడు, కట్టలేదు. రాజధానిలో నాకు అనుభవం అంటున్నాడండి. 40 సంవత్సరాల అనుభవం అంటున్నాడు. రాజధానిలో డిబ్బీలు ఎట్టాడండి ఇతను. గత సంవత్సరంలో డిబ్బీలు పెట్టాడు. మీకు రిపోర్టర్లు మీకు తెలిసి ఉంటుంది. డిబ్బీలు ఎట్టాడు. ఏమండి, ఎక్కడికక్కడ నాయకుల్ని ఇదే నరేంద్ర మోడీ గారు ప్రత్యేక ఫ్లైట్లో వచ్చి
ఒక చెంబులో మట్టిని ఒక చెంబులో నీళ్లు పెట్టుకుని వచ్చాడండి. రాజధానికి చెంబులో గంగా జలానికైనా మట్టి ఎందుకండి, రాజధానిలో మట్టి చల్లుతాడండి ఈయన చంద్రబాబు. వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు. ఎవరన్నా సచివాలయం ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కదా, కోర్టు కడతారండి. రాజధానికి మట్టిని కుండలో తెమ్మన్నాడండి. ఇదేదో మోడీ గారు బాగుందని చెప్పి ఒక స్పెషల్ ఫ్లైట్లో వచ్చేసి ఆయన ఒక ఇత్తడి చెంబులో గంగా నీళ్లు కొంత ఇత్తడి చెంబులో మరి నీళ్లు కొంత ఇత్తడి చెంబులో జరిగిపోయింది. వాళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తూ ఉంటున్నారు. ముగ్గురు కలిపి పోటీ చేసినానండి. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రతి ఒక్కడు బిల్పెట్టి చెందాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, నా గవర్నమెంట్లో మీరు బిల్పెట్టి మంచి జరిగిందంటేనే ఓటు వేయండి అంటున్నాడు. అది మంచి జరిగిందని ప్రజలందరికీ తెలుసండి. వాళ్ళు తెలుసుకుని వాళ్ళే వేయాలండి ఓట్లు. అది సార్, మీరు ఏమన్నా గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయా మీ ఆరోగ్యం? మాకేముందండి అంటే మా ఆవిడ గారికి 18 ఏళ్ళు వస్తున్నాయండి పాపం వచ్చిన కానించి. ఆ తెలుగుదేశం వచ్చిన కానించి మాకు 5 ఏళ్ళ నుంచి ఏమీ లేదండి, దమ్ముడి లేదు. నాకు కూడా ఇవ్వండి వయసు అయిపోయిందండి, ఏ పెన్షన్ రాసుకుంటాను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానించి చాలా బాగుందండి. ఇక్కడ చేసిన పెద్దలు కూడా చాలా మంచి పిల్లలకు సంబంధించి కానీ స్కీములు ఇంకా ఏమైనా లేదండి. కుర్రోడికి జాబులు రాలేదండి, ఇక్కడ మందుల జాబులు చేస్తున్నారండి, అంతేనండి. రైట్. ఇక్కడ రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో చూస్తే మాత్రం అనేకమంది ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి జనాలు బెనిఫిషియర్స్ అంతా కూడా వారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మూలంగా మేము లాభం పొందామన్నటువంటి ఒక కృతజ్ఞతను అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అదంతా కూడా ఓటు రూపంగా మారుతుందా లేదా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరొక వైపు అయితే ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు గతంలో ఎలాంటి రికార్డు లేకపోవడం మూలంగా అవి అమలు అవుతాయా లేదన్నటువంటి అనుమానం మాత్రం జనంలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.